ఇండియా న్యూస్ కి స్వాగతం. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి కీలకమైన ప్రజా ఆకర్షణ నిర్ణయాలను చేస్తూ పాలన సాగిస్తున్నారు. ప్రైవేట్ విద్యా సంస్థలు పేద మధ్యతరగతి వర్గాలను ఫీజుల పేరుతో వేధిస్తున్న తరుణంలో విజయ్ తీసుకున్న నిర్ణయంతో ప్రజలు ప్రశంసిస్తున్నారు. దేవాలయాలలో వీఐపీ దర్శనాలను రద్దు చేస్తూ విజయ్ తీసుకున్న నిర్ణయం తమిళనాట చర్చగా మారింది. అవినీతిని నిర్మూలించేందుకు విజయ్ నిర్ణయం రాజకీయ దిగ్గజాలను సైతం ఆశ్చర్యపరిచింది. ముఖ్యమంత్రిగా కొత్తగా బాధ్యతలు తీసుకున్న విజయ్ సంచలనాత్మక నిర్ణయాలను తీసుకుంటూ ప్రజా సేవకుడిగా ముందుకు వెళ్తున్న నేపథ్యంలో సర్కార్ ఇండియా న్యూస్ ప్రత్యేక వార్తను వీక్షించండి. నమస్తే, నేను మీ పెద్దవరపు సత్యనారాయణ. తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం రాజకీయ మేధావులు కావచ్చు, రాజకీయ విశ్లేషకులు కావచ్చు, రాజకీయ పండితులు కావచ్చు, రాజకీయ దిగ్గజాల నుండి కూడా అనేక సందేహాలు వెలువడిన నేపథ్యం, అనేక ప్రశ్నలు కూడా వెలువడిన నేపథ్యం, విజయ్కి రాజకీయ అనుభవం లేదు అనే విధంగా, విజయ్ రాజకీయాల్లో కొత్త అనే విధంగా, విజయ్ కొత్తగా ముఖ్యమంత్రి అనే విధంగా, విజయ్ వ్యవస్థలను గాడిలో పెట్టగలడా అనే విధంగా, విజయ్కి ఐఏఎస్లు ఐపీఎస్లు మాట వింటారా అనే విధంగా, విజయ్ పరిపాలన ఏ విధంగా చేయగలడు అనే విధంగా అనేక ప్రశ్నలను, అనేక అనుమానాలను వారి నుండి వచ్చిన నేపథ్యం. అయితే ఇవాళ విజయ్ తీసుకుంటున్న ప్రతి నిర్ణయం కూడా విమర్శకులు ప్రశంసించేలా, ప్రతి ఒక్కరు యువతి యువకులు ప్రశంసించేలా, రాష్ట్ర ప్రజలు ఓటు వేసినందుకు ఒక మంచి నాయకుడిని ఎన్నుకున్నాం అనే విధంగా వారు సంతోషపడే విధంగా ఇవాళ విజయ్ నిర్ణయాలు ఉన్నాయి అనే విధంగా ఇవాళ కనపడుతున్న నేపథ్యం. విజయ్ పాలనలో ఉరుకులు పరుకులు లేవు, విజయ్ పాలనలో పబ్లిసిటీ లేదు, విజయ్ పాలనలో ప్రెస్ మీట్లు లేవు, విజయ్ పాలనలో వృధా ఖర్చులు లేవు, విజయ్ పాలనలో ఎటువంటి ఫ్లెక్సీల హడావుడి కూడా కనిపించని విధంగా ఇవాళ సాగుతున్న నేపథ్యం. ఈ పరిస్థితుల్లో అతను తీసుకునే ప్రతి నిర్ణయం కూడా ప్రజలు ఆమోదించే విధంగా, ప్రజలు గౌరవించే విధంగా, మేము వేసిన ఓటుకు న్యాయం జరిగింది అనే విధంగా ప్రజలు తృప్తి పడే విధంగా, యువతి యువకులు తృప్తి పడే విధంగా ఇవాళ పాలన సాగుతుంది అనే విధంగా ఇవాళ సోషల్ మీడియా కావచ్చు, డిజిటల్ మీడియా కావచ్చు, ఇవాళ వారి మనోభావాలను తెలియజేస్తున్న పరిస్థితి ఉన్న నేపథ్యం. విజయ్ తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలను, కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలు, కొన్ని ప్రజలు ఆదరించే నిర్ణయాలు, ప్రజాభిమానాన్ని పొందేటటువంటి నిర్ణయాలను కూడా విజయ్ తీసుకున్న నేపథ్యంలో కొన్ని విషయాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసే విధంగా నిర్ణయాలు తీసుకున్న పరిస్థితి కనపడుతున్న నేపథ్యం. ప్రైవేట్ స్కూల్లో ఫీజులు ఆ విషయానికి వచ్చే వరకు ఒక ప్రత్యేకమైన నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. స్కూలుకు వెళ్ళే విద్యార్థులకు బస్ ఫ్రీ అనే విధంగా నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. యువతకు ఉచిత కోచింగ్ అనే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. నీట్ పేపర్ రద్దు అనే విధంగా, నీట్ పరీక్ష రద్దు చేయాలి, నీట్ పరీక్ష ఉండకూడదు అనే విధంగా కేంద్రానికి లేఖ రాసిన పరిస్థితి ఉన్న నేపథ్యం. అదేవిధంగా అవినీతి అనేది ఒక ప్రధాన అంశం. ప్రతి రాష్ట్రంలో కూడా, దేశం మొత్తం కూడా అవినీతి ఇవాళ తాండవం చేస్తున్న పరిస్థితుల్లో అవినీతిని అరికట్టేందుకు ప్రత్యేక ప్రణాళిక తీసుకురావడం అనేది విజయ్ తీసుకున్న వాటిలో సాహసోపేతమైన నిర్ణయం ఇదొకటిగా మనం చెప్పుకోవచ్చు. రైతుల రుణమాఫీ విషయానికి వచ్చే వరకు ముందుకు వెళ్ళడం అనేది ఇవాళ ఒక ప్రధాన అంశం అని చెప్పుకోవచ్చు. గుడి బడి దగ్గరలో మద్యం షాపులు బంద్ అనే విధంగా ఇది ఒక సాహసోపేతమైన నిర్ణయంగానే మనం చెప్పుకోవచ్చు. 21 సంవత్సరాలు నిండిన వారికి మాత్రమే మద్యం అనే విధంగా ఒక విధానాన్ని తీసుకురావడం కూడా ఇవాళ దీన్ని ప్రశంసించదగిన విషయమే అనే విధంగా చెప్పుకోవచ్చు. అమ్మ క్యాంటీన్ను యథావిధిగా నడిపించడం, నాణ్యమైన భోజనాన్ని అందించే విధంగా ముందుకు నడిపించడం అనేది ఇవాళ ప్రశంసించదగ్గ విషయమే అని చెప్పుకోవచ్చు. ఫ్లెక్సీల నియంత్రణ అనే విషయానికి వచ్చే వరకు ఇవాళ రాజకీయ నాయకులు, ఏ రాజకీయ పార్టీ నుండి కావచ్చు, ఎవరు కావచ్చు, ఎవరన్నా ఒక నాయకుడు వస్తున్నా లేకుంటే ఇంకే కార్యక్రమం జరిగినా ఫ్లెక్సీల హడావిడి అనేది పట్టణాల్లో, పల్లెల్లో ఉన్న నేపథ్యంలో ఫ్లెక్సీలను కూడా నియంత్రణ అనే విధంగా వెళ్ళటం అనేది ఇవాళ ప్రధాన అంశంగా ఉన్న నేపథ్యం. ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా ఇది ప్రధానమైన అంశం, ప్రధానమైన విషయం కూడా. ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా సీసీ కెమెరాలు అమర్చడం, ఈ సీసీ కెమెరాలు సీఎం ఆఫీస్కి అనుసంధానంగా ఉండటం అనేది ఇవాళ ప్రధాన అంశంగా ఉన్న విషయం.
సామాన్యుడికి కూడా పోలీస్ స్టేషన్లో న్యాయం దక్కాలి అనే విధంగా ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకున్నారు అనే విధంగా ఇవాళ యువత ప్రశంసిస్తున్న పరిస్థితి ఉన్న నేపథ్యం. విఐపి కాన్వాయ్ను కూడా మార్చిన నేపథ్యం. విఐపి కాన్వాయ్ ద్వారా ప్రజలకు ఇబ్బంది జరుగుతుంది అనే విధంగా దానిలో కూడా మార్పులు తీసుకొచ్చిన నేపథ్యం. ఇక్కడ మనం ఇంకొక ప్రధానమైన అంశాన్ని, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధానమైన అంశం కూడా ఒకటి ఉన్న నేపథ్యం. దేవాలయాలలో విఐపి దర్శనాలను రద్దు చేయడం. దేవాలయాల్లో విఐపీలు వచ్చిన పరిస్థితుల్లో సామాన్యుడి భక్తుడికి ఎటువంటి ప్రాధాన్యత ఉండని పరిస్థితి కనపడుతున్న నేపథ్యంలో విఐపీలకు ఇచ్చిన మర్యాద, విఐపీలకు ఇచ్చిన గౌరవం సామాన్యుడి భక్తుడికి కనపడిన నేపథ్యంలో ఈ యొక్క నిర్ణయం సాహసోపేతమైన నిర్ణయం. ప్రజలు ప్రశంసించే విధంగా, భక్తులు ప్రశంసించే విధంగా, ప్రతి భక్తుడు కూడా ప్రశంసించే విధంగా ఇవాళ విజయ్ నిర్ణయం తీసుకోవడం అనేది చాలా గర్వకారణమైన విషయం. మహిళా భద్రత విషయం వచ్చే వరకు ప్రత్యేకమైన దళాలను ఏర్పాటు చేయటం అనేది కూడా ఇవాళ ప్రధాన అంశంగా ఉన్న నేపథ్యం. ఈ పరిస్థితుల్లో మనం ఒక 3 ప్రధాన అంశాలను మనం తీసుకోవచ్చు. 3 ప్రధానమైన విషయాలను ఇప్పుడు మాట్లాడుకునే చేసే ప్రయత్నం చేద్దాం. దేవాలయాలకు వచ్చే వరకు విఐపి దర్శనాన్ని రద్దు చేయటం. దేవాలయాలలో ఈ విఐపి దర్శనం అనేది చాలా ప్రమాదకరంగా, చాలా అభ్యంతరకరంగా, సామాన్య భక్తుడికి ఇబ్బంది కలిగే విధంగా, సామాన్యుడు భక్తుడు ఆక్రోశించే విధంగా, సామాన్యుడు భక్తుడు కన్నీటి పర్వంతం అయ్యే విధంగా ఉన్న నేపథ్యం. ప్రతి దేవాలయాల్లో కూడా కిలోమీటర్ల మేర సామాన్య భక్తుడు క్యూ లైన్లో ఉంటే విఐపీలు దర్జాగా గర్భగుడికి వెళ్తున్న పరిస్థితి కనపడుతున్న నేపథ్యం. విఐపి పేరు మీద దర్జాగా గర్భగుడికి తీసుకొని వెళ్ళి వారికి స్వామి దర్శనాన్ని చేయించి సుదీర్ఘకాలం స్వామి దర్శనాలను చేయించి వారిని పంపిస్తున్న పరిస్థితి ఉన్న నేపథ్యం. సామాన్య భక్తులు వచ్చే వరకు వారు మొక్కుబడులతో, దూర ప్రాంతాల నుండి మొక్కుబడులతోని దీక్షల రూపేణా వచ్చే భక్తులు ఉంటారు, కాలినడకన వచ్చే భక్తులు ఉంటారు, మోకాళ్ళ మీద నడుచుకుంటూ వచ్చే భక్తులు ఉంటారు. అనేక సుదీర ప్రాంతాల నుండి మొక్కుబడులు చెల్లించుకోవడం కోసం వచ్చే భక్తులకు ఇవాళ క్యూ లైన్లో నిలబెట్టి దర్శనానికి ఆ గర్భగుడి ముందుకు స్వామివారి దర్శనానికి వెళ్ళే సమయానికి 1 సెకను మాత్రమే ఉండే విధంగా, 1 సెకను మాత్రమే ఆ భక్తుడు చూసే విధంగా నెట్టి పారేస్తున్న పరిస్థితి కనపడుతున్న నేపథ్యం. దేవాలయాల్లో సామాన్య భక్తుడికి ఎటువంటి న్యాయం జరగని పరిస్థితి. తృప్తిగా దైవాన్ని సుదూర ప్రాంతాల నుంచి వచ్చి కాలినడకన వచ్చి మొక్కులు తీర్చుకొని దీక్షల్లో ఉన్న స్వాములు కూడా స్వామి దర్శనాన్ని సరిగ్గా కానీ పరిస్థితి ఉన్న నేపథ్యం దేవాలయాల్లో కనపడుతున్న నేపథ్యం. ఈ విఐపి దర్శనం అనేది ఇవాళ రద్దు చేయటం అనేది విజయ్ తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ఒక సాహసోపేతమైనది, ఒక గౌరవప్రదమైనది, ఒక భక్తుల పాలిట విజయ్ తీసుకున్నటువంటి నిర్ణయం ఒక గౌరవప్రదమైంది అనే విధంగా ఇవాళ చెప్పుకోవచ్చు అనేది ఇవాళ భక్తుల నుండి వస్తున్నమాట. ప్రతి భక్తుడు కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతున్న నేపథ్యం. ఇవాళ ఆంధ్ర రాష్ట్రం నుండి కావచ్చు, తెలంగాణ రాష్ట్రం నుండి కావచ్చు, తమిళనాడు రాష్ట్రంలోకి అనేక గొప్ప దేవాలయాలు ఉన్న నేపథ్యంలో, అనేక ప్రసిద్ధి కలిగినటువంటి దేవాలయాలు ఉన్న నేపథ్యంలో తమిళనాడు రాష్ట్రంలో, ఆంధ్ర నుండి కానీ తెలంగాణ నుండి కానీ ప్రతి ఒక్క భక్తుడు వెళ్ళినా విఐపి దర్శనాలు లేని స్థితిలో అందరూ సమానమే అనే విధంగా, ప్రతి భక్తుడు దైవం ముందు అందరూ సమానమే అనే విధంగా విజయ్ తీసుకొచ్చినటువంటి ఈ నిర్ణయం ద్వారా ప్రతి ఒక్కరికి దైవ దర్శనం తృప్తిగా కలిగిద్ది అనే విధంగా ఇవాళ ప్రతి భక్తులు కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉన్న నేపథ్యం. విద్యా వ్యవస్థ విషయానికి వచ్చే వరకు ప్రధానమైన సమస్య ఇవాళ విద్యా వ్యవస్థ. మధ్యతరగతి అట్టడుగు వర్గం ప్రజలు పిల్లలను చదివించుకోవాలంటే ప్రాణ సంకటంగా మారిన పరిస్థితి ఉన్న నేపథ్యం, భయపడుతున్న పరిస్థితి ఉన్న నేపథ్యం. ప్రైవేటు విద్యా సంస్థలు మధ్యతరగతి అట్టడుగు వర్గం ప్రజలను పీడించుకు తింటున్న పరిస్థితుల్లో విజయ్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం తమిళనాడు రాష్ట్రం మొత్తం కూడా ప్రశంసిస్తున్న పరిస్థితి ఉన్న నేపథ్యం. పార్టీలకు అతీతంగా ప్రశంసించడం అనేది ఇక్కడ ప్రధాన అంశమైన విషయం. ప్రైవేటు విద్యా సంస్థల్లో నోటీస్ బోర్డులో ప్రభుత్వం ఆమోదించిన ఫీజులు నోటీస్ బోర్డులో బయట పెట్టాలి అనే విధంగా,
ప్రతి ఒక్క విషయం కూడా ప్రభుత్వం నుండి వచ్చిన ఏదైతే ప్రభుత్వం నియమించినటువంటి ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి స్కూల్ ఫీజు ఏదైతే ఉందో స్కూల్ బయట ఒక నోటీస్ బోర్డు రూపంలో పెట్టాల్సిన పరిస్థితి ఉన్న నేపథ్యం. స్కూల్ బ్యాగులు కావచ్చు, ఫీజులు కావచ్చు, పుస్తకాల విషయం కావచ్చు, ప్రతి విషయంలో కూడా పారదర్శకత బయటికి తెలిసే విధంగా ప్రతి విద్యార్థుల తల్లిదండ్రులకు తెలిసే విధంగా బయట పెట్టాలి అనే విధంగా ఆ విధంగా పెట్టని పరిస్థితి ఉండి గోప్యంగా ఫీజులను గోప్యంగా ఉంచి పుస్తకాల రేట్లను, బట్టల యూనిఫామ్ రేట్లను, బ్యాగుల రేట్లను గోప్యంగా ఉంచే పరిస్థితి ఒకవేళ ఉన్న ఏ స్కూల్ అయినా ఉంటే ఆ స్కూలును రద్దు చేసే విధంగా ఆ స్కూలుకు ఉన్నటువంటి గుర్తింపును రద్దు చేసే విధంగా ఇవాళ నిర్ణయం తీసుకోవటం అనేది ఇవాళ సాహసోపేతమైన నిర్ణయమే. పేద మధ్యతరగతి వర్గాలకు విజయ్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం చాలా ప్రశంసనీయంగా కనపడుతున్న నేపథ్యం. పిల్లలు చదువుకోవడానికి ఒక దారిని ఏర్పాటు చేసినట్టుగా కనిపిస్తున్న నేపథ్యం. అవినీతి అనేది ఒక్కటి వేలతో తీసివేయటం సాధ్యమేనా? అసలు అవినీతిని అంతం చేయటం సాధ్యమేనా? అవినీతిని అరికట్టడం అనేది ఏ ప్రభుత్వానికైనా ఏ నాయకుడికైనా సాధ్యమేనా అనే విధంగా ఇవాళ అవినీతి ఇవాళ విస్తరించిన పరిస్థితుల్లో విజయ్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఇవాళ ప్రశంసనీయంగా ఉన్న నేపథ్యం. ఏ ప్రభుత్వ కార్యాలయాల్లోనైనా ఏ వ్యక్తినైనా ఏ మధ్యతరగతి అట్టడుగు వర్గము కావచ్చు, విద్యార్థులు కావచ్చు, రైతులు కావచ్చు, కర్షకులు కావచ్చు, మహిళలు కావచ్చు, ఎవరినైనా సరే ప్రభుత్వ కార్యాలయాల్లో 1000 రూపాయలు లంచం అడిగితే అది వీడియో రూపేణా కానీ ఆడియో రూపేణా కానీ ఆధారాలతో ఇవ్వటం అనేది జరిగితే 1,00,000 రూపాయల బహుమానాన్ని ప్రకటించడంతో పాటు అతని లంచం అడిగిన వ్యక్తిని పై చర్యలు తీసుకునే విధంగా ఇవాళ విజయ్ తీసుకొచ్చినటువంటి ఈ యొక్క చట్టం అనేది ఇవాళ ప్రశంసనీయంగా ఉన్న నేపథ్యం. అవినీతిని అరికట్టడం కోసం ఇతను తీసుకొచ్చినటువంటి ఈ నిర్ణయాన్ని ప్రశంసిస్తున్న పరిస్థితి కనపడుతున్న నేపథ్యం. విజయ్ కొత్తగా రాజకీయాల్లోకి వచ్చాడు. విజయ్ కొత్తగా ముఖ్యమంత్రి అయ్యారు. విజయ్ వ్యవస్థలను గాడిలో పెట్టగలడా? విజయ్కి ఐఏఎస్లు ఐపీఎస్లు వినగలరా? విజయ్ పాలన ఏ విధంగా సాగిస్తాడు అనే విధంగా అనేక ప్రశ్నలు ఉత్పన్నమైన నేపథ్యంలో విమర్శకులు సైతం ప్రశంసించే విధంగా ఇవాళ విజయ్ పాలన సాగుతుండటం అనేది గమనించదగ్గ విషయం. అయితే రానున్న రోజుల్లో విజయ్ ఇంకా ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, ఎటువంటి పాలన సాగించబోతున్నారు, ఎటువంటి ప్రజలకు ఇంకా ఎంత దగ్గర అవ్వబోతున్నారు అనేది వేచి చూడాల్సిన విషయం. నమస్తే.